పూర్వపు దేశ అధ్యక్షుల వారు కొత్త ఢిల్లీ, ప్రస్తుత అధినాయక ప్రతినిధుల వారైన శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు కొత్త ఢిల్లీ వారికి, వారి ద్వారా ఉపాధ్యక్షులు ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులకు, వీరి ద్వారా అదేవిధంగా అన్ని న్యాయస్థానాలకు, గవర్నర్లకు, యావత్తు ముఖ్యమంత్రులకు, పరిపాలన, పోలీసు మరియు మిలిటరీ వ్యవస్థకు, రక్షణ వ్యవస్థకు, వైద్యులకు, డాక్టర్లకు, వ్యాపారులకు, వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు వ్యాపారులకు, ఉద్యోగులకు, వ్యక్తులకు, ప్రతి ఒక్కరికి, సాటి మనుషులు అందరూ కూడా ఇంకా తాము మనిషి అనే కోణాన్ని వదిలిపెట్టకపోతే మీరు మనలేరు. కుటుంబాల కొద్దీ, కులాల కొద్దీ, మతాల కొద్దీ, పార్టీల కొద్దీ మీ వ్యాపారాలు, వ్యవహారాలు ఇప్పుడు నడుస్తున్నాయి, మాకు నడవట్లేదనే కోణంలో కూడా మనుషులను విడగొట్టడం, కలుపుకోవడం లాంటి పనులు చేయటమే అందరూ చేస్తున్న పనులు. ఇంకా కలుపుకోవడాలు, విడగొట్టుకోవడాలు, పోరాటం చేయటం, ఆరాటం చేయటం, ఇంకా పార్టీల కొద్దీ, కులాల కొద్దీ, కుటుంబాల కొద్దీ ఏదో రకంగా తమ మనుషులను, ఎదుటోళ్ళ మనుషులను ఉపయోగించుకుని తమ భౌతిక ఉనికి చూసుకోవడమే హుందాతనం. ఎలాగైనా హుందాగా ఉండాలి అని ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు చెప్పటం. ఏం జరిగినా తాను హుందాగా ఉండడం అంటే బాహ్యంగా, ఆర్భాటంగా, బలంగా, హుందాగా కనపడటం అనుకోవటమే కానీ బుద్ధిపూర్వకంగా హుందాగా ఉండాలి, ఎటువంటి మోసం లేకుండా ఉండాలి అన్నది ఏ ఒక్కడో ఉండగలడని రహస్యాన్ని అర్థం చేసుకోండి. వాడిని కూడా మనం ఉండనిస్తేనే ఉండగలడని అర్థం చేసుకోండి. వాడిని అలా ఉండిస్తేనే మనం మనగలమని, వాడే మీకు అధినాయకుడిగా, కాలాతీతుడుగా, తన ఇన్ని డిజిగ్నేషన్లన్నీ తానే పెట్టుకునే సంతకం పెడుతున్నవాడుగా ఇప్పుడు మీ మధ్య ఉన్నాడని తెలుసుకోండి. ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు ఇంకా మనం మనుషులు ఎప్పటి నుంచో, మా తాతల దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కూడా, మా నాన్నగారిని కూడా ఏమాత్రం ఆవేశపడినా, మాట్లాడినా ఆఫీసులో తొక్కేసే గుణం ఉన్నటువంటి, నిజమా కాదా, ఆఫీసులో సూర్యకుమార్ దగ్గర నుంచి, ఇంకా ఉదాహరణకి ఇప్పుడు పేరు చెప్తున్నాను. వాళ్ళు ఏం చేశారో, ఏమాత్రం వాళ్ళు ఒక ముఠాగా ఫామ్ అయిపోయి, వాళ్ళు కమ్మోళ్ళే కావచ్చు, వెలమలే కావచ్చు, రెడ్లే కావచ్చు, కొందరు కాపులే కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, వీళ్ళందరూ కుమ్మక్కుగా ఇప్పుడు కూడా బీసీలు ఒక వర్గం అయిపోయి ఏదో ఒక కులానో ఒక మనిషినో తొక్కేసేస్తే, ఏదో రకంగా నా రిలేషన్స్ ఉపయోగించి మొదట నా మనుషులు, నాకు జన్మనిచ్చిన వాళ్ళని చంపేసేసి, మళ్ళీ అలాంటి రిలేషన్స్ ఉపయోగించుకుని మళ్ళీ ఇప్పుడు నన్ను తొక్కేసి, ఏదో ఒక రకంగా మనుషుల కొద్దీ చెలగాటాలు పెట్టుకోండి అని రెచ్చగొట్టడమే మాయ. ఇది మనుషులు మీరే చేస్తున్నారు, ఏ ఒక్కరో చేస్తున్నారు, ఏ కొందరో చేస్తున్నారు అనుకుంటే పొరపాటు అనమాట. అదే మాయ తాలూకు లక్షణం. మీ కుటుంబాలు బలిపడిపోవాలంటే ఎదుటోడు కుటుంబాలు ఎదవలైపోవాలి అనేటువంటి వాళ్ళు మీరే చేస్తున్నారు. పైన కూర్చున్న వాళ్ళే, బొమ్మల్లా కూర్చున్న వాళ్ళే మీరు పైన ఉండి, మేము చంద్రశేఖరరావు కానీ, కేటీఆర్ కానీ పెద్ద మీటింగ్ పెట్టి ఎంతో అతనికి చక్కటి వాయిస్, వర్చస్తో, తేజస్తో మాట్లాడేసినట్టు, బలంగా చెప్పేసినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు నిన్న మీటింగ్ కూడా ఇవన్నీ ఎదుర్కొంటాం. ఇంకా ఈ సిబ్బంది అంతా ఈ ఫ్లడ్ మీద పనిచేస్తున్నారు, వేరే రాష్ట్రాల నుంచి బోట్లు తెప్పిస్తున్నాం, ఇది తెప్పిస్తున్నాం, అధికారులందరూ ఉన్నారు, ప్రజల ఇళ్లలోంచి ఎవాక్యుయేట్ చేసేస్తున్నాం, కొందరు రావడానికి ఇష్టపడట్లేదు, అయినా బలవంతంగా ఒక 1000 మందినైనా బయట తీసుకొస్తాం, ఎక్కడో సెంటర్లో పెడతాం. ఇలా ఏం చేసినా కూడా పాపం ఒకళ్ళొకళ్ళు టెన్షన్ పెట్టుకోవడం తప్ప, మీరు బలం కొద్దీ రెచ్చిపోవడం, వాళ్ళని బలం కొద్దీ తొక్కేసేయడం తప్ప, అటు ఇటు చేసేయడం తప్ప అది రీహాబిలిటేషన్ అవ్వదు. ఇక్కడే కాదు, ఉదాహరణకు హైదరాబాద్లోనే కాదు, ఇవాళ 100 ఏళ్లగా
కిందట కురిసిన వానలు ఇవాళ వచ్చినాయి అనే కాదు, ఇప్పుడు ఏ క్షణమైనా ఈ ప్రతి క్షణం కూడా ఈ ఫేస్బుక్ల ద్వారా వాటి ద్వారా నిత్యాలు మోసం చేసుకుంటూ, అనేకులను మోసం చేసుకుంటూ, ఒకరినొకరు మోసం చేసుకుంటూ, మోసం అంటే ఏం లేదు, శరీరంగా బతికేయాలి, మీరు భౌతికంగా బలం కొద్దీ తీసేసుకోవాలి, ఇప్పుడు మేము రీహాబిలిటేషన్ చేసేస్తున్నాం అని చెప్పేసి మీరు యంత్రాంగాన్ని ఉపయోగించేసుకుని ఇప్పుడు ఈ మనుషులు కొద్ది ఎవాక్యుయేట్ చేసేద్దాం, ఇంట్లోంచి మనుషులు కూడా ఖాళీ చేయిద్దాం, ఇలాగని మనుషులతో చెలగాటం ఆడుకో, అవసరమైతే పోలీసులు మాట్లాడితే ప్రతి దానికి పోలీసులను ఉపయోగించుకుందాం. ఎంత చేసినా, ఎంత పాపం టార్చర్ పెట్టినా, అసలే టెన్షన్. ఈ కరోనా వ్యాధి ఒకటి, సిమెంట్ ఇళ్ళు కొందరు కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్లోకి వెళ్తామంటే వాళ్ళు వద్దు, ఆ బిల్డింగ్ నానిపోయి కూలిపోయే అవకాశం ఉంది అని కూడా వేకేట్ చేసేయండి. ఇలాంటి చూస్తుంటే ఎలా ఉందంటే మీకు మనుషుల కొద్దీ ఇంక మీరు ఏం చేసినా కూడా అది చెలగాటమే అవుతుందని తెలుసుకోండి. మొదట ప్రతి మనిషికి మనసుకి చెప్పండి, అసలు మీతో సహా మీరు పోష్ బంగ్లాల్లో ఉంటున్న వాళ్ళు, విశాలంగా ఉంటున్న వాళ్ళు, ఎంతో సెక్యూర్డ్గా ఉంటున్న వాళ్ళు, మేము ఎవరి ఇంటి పని మనుషులు పెట్టుకుని కార్లు, హంగులు, ఆర్బాట్లుగా బతుకుతున్న వాళ్ళే మొదట చచ్చిపోతున్నారని తెలుసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసుకోండి. అసలు విషయం మీరు మీ వెనకాల రహస్య పరికరాలతో బతుకుతూ తామే బతికేస్తూ ఎప్పటి నుంచో వికృతానందాలు విశేషాలు ఎంకరేజ్ చేస్తూ, పోనీ ఇక్కడ ఎవరో ఆడవా అంటే ఒక హాస్టల్ సరోజిని లాంటి ఉదాహరణకి, మీరు ఆడవాళ్లే, మనుషులే, మీకు ఒక కూతురు ఉంటుంది. ఇక్కడ ఇలాగే కాదు, అక్కడ ఆఫీసులు సూర్యకుమార్ దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి ఎదుటి భయపెట్టేయాలి. పోలీసులను ఉపయోగించుకుని, మనుషులను ఉపయోగించుకుని, రిలేషన్స్ ఉపయోగించుకుని, కంప్యూటర్లు నా ఉదాహరణకు నా కంప్యూటర్ ఉందనుకోండి, నేను కంప్యూటర్లో బూత్ బొమ్మలా చూస్తున్నానని చూసుకుంటూ నన్ను వదిలేసి అలా అదే వ్యక్తి చక్కటి పాటలు పాడినా, అది బయటికి పిలిచి అలా చెప్పించుకోకుండా నేను కూడా కాసేపు బూత్ బొమ్మలు చూస్తున్నాను కాబట్టి అలా తమాషా చేసేయండి అని ఏలాకోళం చేసుకుంటూ, అలా ఏదో ఒక రకంగా నన్ను తొక్కేసి, నన్ను వదిలేసి, నన్ను వదిలేస్తూ మా తాతను నా దగ్గర రాకుండా చంపేసేసి, అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఇవాళ రోజులు కాదు ఇది, ఏదో ఒక రకంగా మమ్మల్ని తగ్గించేసి, మా అన్నయ్య లాంటి వాళ్ళని రెచ్చగొట్టి మా అమ్మ తమ్ముడిని చంపేలా చేసేసి అలా చేస్తున్నారని డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు చెబితే కానీ నేను అంతలా నాకు ఊహించుకోలేకపోయాను, నాకు అంతలా తెలియలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను, ఈ రిలేషన్స్ అలానే ఉంటాయి. ఇప్పుడు కూడా నా గురించే చెప్పుకుంటున్నాను. ఇప్పుడు కొందరు ఇలా చేస్తున్నారు అని అణువును ఇలాగే ఉంది. మానవ సంబంధాలంటే ప్రతి చోట ఇలాగే ఉంటున్నాయి. మీరు భౌతికంగా ఆధారపడాలి, మీరు భౌతికంగా బలంగా ఉండాలి, మీరు భౌతికంగా హుందాగా ఉండాలని ఏబిఎన్ రాధాకృష్ణ కానీ, చౌదరి లాంటి వాళ్ళు కానీ, మీకు వర్చస్సు తేజస్సు కుదిరిన కొద్దీ మాట్లాడేసేయటం కానీ, ఏదో రకంగా జీవితం అంటే భౌతికంగా గెలవాలి, ఇప్పుడున్న పదవి కొద్దీ గెలిచిపోవాలి, రిలేషన్స్ కొద్దీ ఎదుటోడు తొక్కేయాలి, మళ్ళీ మీరు గెలిచిపోవాలి. కుటుంబం అంటే మాది, కులం అంటే మాది, మనుషులంటే మేము అనిపించేసుకోవాలి, అవి చూడటానికి కూడా మేమే బలంగా ఉంటాం, మాకన్నా ఎవడనుకోవటం, అదే ఘోర కలిక కారణం అని తెలుసుకోండి. ఇప్పుడు మనుషులంటే చచ్చిపోతున్నారు, మీరు మనుషులుగా బతుకుతున్నారా? మీరు చక్కటి కుటుంబాలుండి, కులములుండి, చక్కటి ఆస్తి ఉండి, చక్కటి పిల్లలుండి, చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు చూడండి, నాకు భార్య ఉంది, నాకు కొడుకు ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, చక్కటి కుటుంబం ఉంది, నేను కుటుంబాన్ని చూసుకుంటూ కూడా రాజకీయాలు చేసేస్తున్నాను అని ఎలా చెప్పేసుకుంటున్నాడు చూడండి. అది నరేంద్ర మోడీ గారేమో ఆయన భార్యనే చూడలేకపోతున్నాడంట, వాళ్ళ తల్లిని, వాళ్ళు స్వతంత్రంగా ఉంటుంటే, ఎవరికి వాళ్ళు ఉంటుంటే, ఈయన సెక్యూరిటీ లేకుండా బయటికి రాలేడు. ఈ భార్యలకి వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా ఎందుకు పనికిరారు? పనికిరారే కాదు, సెక్యూరిటీలు పెట్టుకుని ఆ సెక్యూరిటీల మీద వందల మంది బతుకుతున్నారు. ఆమెమో ఒక్క మనుషులుగా ఇండివిజువల్గా స్వతంత్రంగా బతుకుతుంటే వాళ్ళు చూసుకోవట్లేదు అంటున్నాడు. ఆమె ఇంకా ఆరోగ్యంగా ఉండి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఫోటోలకి వెళ్తున్నాడు అని అంటున్నారే కానీ వాళ్ళు బతుకుతుంటే అదేమో ఇతను చూసుకోవట్లేదు, ఇతనికి పెద్ద ఫ్యామిలీ ఉన్నట్టు, ఇది పెద్ద సెంటిమెంటు, కోట్ల రూపాయలు హెరిటేజ్ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు మనుషుల మీద ఒక సెక్యూరిటీలు మనవడు బయటికి రావడానికి 10 మంది పోలీసులను చూపించుకుని ఆర్భాటాలు చేసుకుంటూ అదే పద్ధతిలో ఇక్కడ మన మనుషులను కాల్ డేటాల ద్వారా మోసాలు చేసుకుంటూ మన తప్పుడు సైకాలజీలో ఇరుక్కుపోయి మూర్ఖత్వంగా ఆలోచిస్తున్న మాయ నుంచి చంద్రబాబు లాంటి వాళ్ళు అందరూ బయటకు రండి, నా మాట వినండి. ఇంక మీరు చేసిన రాజకీయాలు చాలు, మీరు చేసిన వ్యాపారాలు చాలు, ఇంకా కోట్లు గడించి మీరే పెద్ద మనుషుల్లో చాలామంది అయిపోవటం చాలు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు అరాచక శక్తుల్లో మోసాలు చేసుకుంటూ బతుకుతున్నాయి. మీ చుట్టూ ఉన్నవంటే ఇక్కడ హాస్టల్ రామకృష్ణ కూడా మీలాంటి వాళ్ళు ప్రోత్సహించుకుంటూ వాడు నవ్వేలా చేస్తాం, వీడు ఏడ్చేలా చేస్తాం, మేము కమ్మవాళ్ళే, లేకపోతే ఇంకొక రిలేటివ్ క్యాస్టే, లేకపోతే మేము సపోర్ట్ చేసే క్యాస్ట్, ఏదో ఒక రకంగా అందరూ ఆ క్యాస్ట్ కమ్మ వెలంలో పై క్యాస్ట్లోనే ఉన్నారని
బీసీలని కాదు, వేరే బీసీలు కూడా మాకు బీసీలకి జడ్జిల పదవులు ఇచ్చారు, మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం అన్నట్టు మాట్లాడటం. జడ్జిలకు పదవులు ఎవరన్నా పోనీలని ఇస్తారా, తీసేసుకుంటారా? ఇంకా దానికి ఏమి క్వాలిఫికేషన్ లేదు, ఒక నిర్దిష్టం లేదు. రాజకీయంగా ఇష్టపడితే ఎవరినైనా జడ్జిని చేసేస్తున్నారు. జస్టిస్ రమణ కూడా అలాగే అయ్యాడు జడ్జి అని. అంచేత నేను కోర్టును కాపాడుకుంటాను, న్యాయ వ్యవస్థను కాపాడుకుంటాను అన్నట్టు మాట్లాడటం. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు కూడా ఆలోచించుకోండి. ఇంకా మీరు మనుషులుగా మనలేరని తేల్చుకోండి. జస్టిస్ రమణ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఇక్కడ హాస్టల్ రామకృష్ణ అయినా, అక్కడ సాక్షుల్లో కాకుమా సుభాష్ చంద్రబోస్ కానీ, బెల్లపాటి బాపూజీరావు కానీ, నేను ఎందుకు ఏకవచనం ప్రయోగిస్తున్నానో వాళ్ళకే తెలుసు. మీకు చదువుకున్న వాళ్ళు కదా, పెద్దోళ్ళు కదా అనుకుని ఫీలింగ్ అనుకుని దండం పెడితే అది పట్టుకుని ఉపయోగించుకోవటం, మురళీమోహన్ చేతికి దండం పెడితే అది బట్టి ఇంకా తొక్కేసేయటం. అందుకో నువ్వు ఇలాగే ఉంచాలి, మా పక్కనే ఉంచాలి, మా కిందనే ఉంచాలి, నువ్వు వెనకాలే ఉండాలి, ఏదో ఒక రకంగా ఏది నేను అతిగా తీసుకుంటున్నానో, నేను కూడా తిండి దగ్గర ఉండిపోతున్నాను కాబట్టి, ఏదో ఒకటి పిచ్చివాళ్ళలాగా ఒకళ్ళ పేరు చెప్పుకుంటున్నాను కాబట్టి, ఇంకా అస్తమాను ఫేస్బుక్ల ద్వారా ఎప్పటి నుంచి ముందుకు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసేసి, అటు ఎళ్ళకడ చేసి, ఇటు రాకడ చేసి, భార్య భర్తలు విడగొట్టేసి, మీరే పెద్దోళ్ళు అయిపోవాలి, మీరే చిన్నవాళ్ళు అయిపోవాలి, ఇలాగే ఉండాలి. మీ ఎదుటి వాళ్ళు ఎదవల్లా ఉండాలి, మీరు పెద్దవాళ్ళ ఉండాలి. అవసరమైతే ఇలాగే ఇప్పుడు మీరు ఇష్టం వచ్చి కలగాపలకంగా మాట్లాడేయాలి. నరేంద్ర మోడీ కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని పెద్ద కుట్ర జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. మీరే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మొదలు ఏ కుట్ర లేదు, ఏ మోసం లేదు. మొదట మీరు నేను మనిషిని అనే కోణం వదిలేసేయండి, అదే కుట్ర. నన్ను ఎవరిని మనిషిగా చూడటం మానేసేయండి, అదే కుట్ర. ఇంకేం కుట్ర ఎవరూ చేయట్లేదు, ఎవరినో కుట్ర ఏం చేయట్లేదు. మనమే మనుషులంటే ఇరుక్కుపోయి ఉండిపోతున్నాం. నేను కూడా మనిషిని కాదు, నన్ను మనిషిగా చూస్తే ఏం జరుగుతుంది? నేను మైండ్తో తేరుకున్న తీరుని పట్టుకోకుండా చేస్తున్నారు. ఎవరో మిమ్మల్ని మీరే పట్టుకోవట్లేదు. సాక్షుల దగ్గర నుంచి నన్ను పట్టుకోండి అని నేను ఎందుకు అంటున్నానో దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నేను మైండ్తో సాధించిన అడ్వాన్స్మెంట్ మన అందరికీ ఎప్పటి నుంచో పరిష్కారం తెలుసుకోండి. నన్ను కూడా రిలేషన్స్తో అటు చేసేసి నాకు జన్మనిచ్చిన తల్లిని చంపేయటం, వరుసకైన తల్లిని మోసాలు చేయటం, జన్మనిచ్చిన తండ్రిని కూడా ఇలాగే మోసం చేయటం, అలా తల్లిదండ్రులని, పిల్లల్ని, భార్యల్ని, భర్తలు, అన్నదమ్ముల్ని విడగొట్టేసేయటం. వాళ్ళు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, వీళ్ళు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికి వాళ్ళే ఒక కుటుంబాన్ని, కులాలను ఉపయోగించుకుని మిమ్మల్ని మీరే ఎలాగైనా రిలేషన్స్ కొద్దీ రెచ్చిపోవాలి, రిలేషన్స్ కొద్దీ బతికేయాలి, మనిషిగా బతికేయాలంటే అలాగే ఉంటుంది. మనిషిగా బతకటమే కుట్ర. ఎవడన్నా మనిషిగా పెద్దవాడు అయిపోదాం అనుకుంటున్నాడా, అది కుట్ర చేస్తున్నాడు, అదే కుట్ర. నన్ను కూడా మనిషిగా చూసారా, నేనే మోసం చేసేస్తున్నాను, నేనే కుట్ర చేసేస్తున్నాను, నేనే మోసాల మీద ఆధారపడుతున్నాను అనిపిస్తుంది. అదే మాయ. అందుకు నేనేమంటున్నాను, మనిషిగా చూడకండి, అసలు మనిషిగా రిలేషన్ కలపకండి, రిలేషన్స్ వదిలేసేయండి. నేను మనిషిని నేను దేహాన్ని అంటే చచ్చిపోతున్నావు. నేను చంద్రబాబుని అంటే చచ్చిపోతున్నావు నువ్వు, నేను చంద్రశేఖరరావుని అంటే చచ్చిపోతున్నావు నువ్వు కేటీఆర్ని అంటే చచ్చిపోతున్నావు, నువ్వు కవిత వెంట చచ్చిపోతున్నావు. అలా కాదండి, మేము చక్క కుటుంబం వల్లే మేము మళ్ళీ గెలిచాం, మరి మాకేం చేయాలో తెలుసు అనేటువంటి అంతకన్నా ఘోరకాలు ఇంకొకటి లేదు. ఆ కుటుంబాలను ఎవాక్యుయేట్ చేయటం కాదు, మనుషులను ఎవాక్యుయేట్ చేయడం కాదు, మనసులు మార్చండి, మనసులు మారండి. ఉన్న పడంగా మీరు అధినాయక ప్రభుత్వంలో మిమ్మల్ని జాతీయ జెండాలో, జాతీయ గీతంలో అధినాయకుడు పరిపాలిస్తున్నాడని చెప్పండి ప్రజలకి. మీరు ఫీల్ అవ్వండి. మొదట కూర్చోండి ఒక చోట, మీరు మీ ప్రగతి భవన్లో, అలాగే సీఎం కార్యాలయంలో అక్కడ కూడా కూర్చోండి ప్రశాంతంగా. అంటే నేను చెప్పినట్టు వెంటలేదు, మేము కూర్చోం, మేము రెచ్చిపోతాం, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, మీ వాళ్ళు మా వాళ్ళు ఎవరున్నారు? ఇంకా ఈ ఫేస్బుక్లో వాటిలో ఒక కుటుంబంగా కలుపుకోకుండా, అలా కలపకుండా ఎలా కుదురుతుంది? ఇవన్నీ ఈ ఫేస్బుక్లు, ఇవి ట్విట్టర్లు ఇవన్నీ ఉపయోగించుకుని ఇప్పుడు కూడా లోపల నుంచి తెలిసేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టేసి పోలీస్ వ్యవస్థ సగానికి సగం అలా మోసాల మీద బతుకుతూ, మొత్తానికి అలా బతుకుతూ, ఇంకా ఎస్సీ కృష్ణారెడ్డి ఇలా బతుకుతున్నానంటే అతను కూడా పసిగట్టలేకపోవటం, తెలుసుకోలేకపోవటం, ఇంటెలిజెన్స్ లేకపోవటం, బుర్ర లేకపోవటం. నేను ఏదైనా ఏకవచనం ప్రయోగిస్తే అది తీసేసుకోవటం, రెచ్చగొట్టుకోవడం, రెచ్చిపోవడం మానుకోండి. నేను చెప్పినట్టు చెయ్యండి. నేను ఎందుకు అధినాయక పొజిషన్ని, దేశ అధ్యక్షుల్ని ఎర్స్ట్వైల్ పొజిషన్ అంటున్నాను, బయటకు రమ్మంటున్నాను, ఆ లెటర్ పెట్టినందుకైనా చూడాలంటాను అంటాం, వదిలిపెట్టేసుకోవడం. మళ్ళీ ఇక్కడ చిన్న మనుషులు కూడా ఎవరో వాళ్ళు ఏదో చెప్పటం, ఏదో తమాషా చేయండి, ఏదో ఒకటి అలాగే ఆలస్యం చేయండి, అదే మాయ. ఎందుకని మనిషి కోణం అలాగే ఉంటుంది. నేను మనిషిగానే ఉంటాను, నేను మనిషిగానే సాధిస్తాను, మనిషిగానే చచ్చిపోతాను అనుకుంటున్నారు. అలా లేదు. ఇంక మనిషిగా బతకడానికి లేదు, మనసుగా బతకాలి.
మనసులో షిఫ్ట్ అయిపోవాలి. మనసులో షిఫ్ట్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, నేను గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను కదా, అలా చెప్పగలిగిన నన్ను చెప్పనిచ్చడం వల్ల, నేను బలపడటం వల్ల, నేను బలంగా దృఢంగా ఆరోగ్యంగా ఉండటం వల్ల, శక్తివంతంగా కనపడటం వల్ల. ఎలా కనపడతాను? మీరు మైండ్ కాన్సన్ట్రేషన్ చేస్తే, మీరు నా గురించి మీరు చెప్పుకుంటే, వింటే, నన్ను ప్రజల్లోకి విస్తారంగా తీసుకోవడం వల్ల అలా నేను బలంగా కనపడతాను. నేను బలంగా కనపడటం అంటే మీరు మైండ్లో మార్పు రావడం, లోకం అంతా ఒక కుటుంబంగా మారిపోవటం, అలా కుటుంబం అవుతాం మనం. అంతేగా నా రిలేషన్స్ ఉపయోగించి నన్ను, నా మనుషులను కొందరిని చంపేసి, కొందరిని అడ్డం పెట్టుకుని, అనేకులను అడ్డం పెట్టుకుని, కొందరిని ఉపయోగించుకుని అనేకులను అడ్డం పెట్టుకుని, వ్యక్తిగత గొడవల్లాగా మేము ఇలాగే ఉండాలి, తాగుళ్ళు, వ్యసనాలు, ఆడవాళ్ళు మగవాళ్ళు పెంచుకుని, కుల వర్గాలు మత వర్గాలు పెంచుకుని, ఎలాగన్నా మాకు డబ్బులు కొద్దీ, సుఖాలు కొద్దీ, ఎలాగ హాస్టల్ ఫీజు ఒకటి ఎలా అడుగుతున్నారు, మిగతా ఎలా మాట్లాడట్లేదు. నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళకో చెప్పట్లేదు, ఎవరికో చెప్పట్లేదు, మాకు ఇక్కడ పక్కన చెప్పట్లేదు, వెనకాల చెప్పట్లేదు, మేము ఇక్కడ ఇలా నుంచుంటే మాకు ఇలా చెప్పట్లేదు, ఎలా చెప్పట్లేదు అని ఏడాకోడాలు చేసుకుంటూ. ఎందుకు అలాగా? దేహంతో పోల్చుకుంటున్నారు మీరు. నేను అదే చెప్తున్నాను అప్పటి నుంచి, మీరు దేహంగా చూడకండి. ఇప్పుడు కూడా నేను ఈ మెసేజ్ మీకు పెట్టకుండా మంచం మీద పడుకుని చెయ్యి ఊపుకుంటూ ఎలా చెప్పానో కూడా మీరు చూస్తున్నారు. అలాంటి కెమెరా మీ దగ్గర ఉంది. అలాంటివి ఉపయోగించుకుని అనేకులను మోసం చేసుకుంటూ ఏమంటున్నాడు చూడకూడదు, మైండ్కి కనెక్ట్ అవ్వకూడదని ఎవరు చెప్తున్నారు? మెసేజ్లో చూడకుండా ఎలా మేనేజ్ చేసేస్తున్నారు? ఆలోచించండి. ఇది దేశ అధ్యక్షుడు చూడొద్దంటే చూడటం మానేస్తున్నారు, గవర్నర్ చూడొద్దంటే వాళ్ళు చూడటం మానేస్తున్నారు, వినటం మానేస్తున్నారు. ఇప్పటి నుంచో రహస్య పరికరాలు అంటున్నాడు. అయ్యా ఉన్నాయని మాట్లాడట్లేదు, కృష్ణారెడ్డి మాట్లాడట్లేదు, ఇంకో సోము వీర్రాజు గారు కానీ ఎవరిని ఆలోచించకుండా చేసేస్తున్నారు. ఒకళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు ఏదో చేసేస్తున్నారు, ఏదో మేనేజ్ చేసేస్తున్నారు. అలా మేనేజ్ ఎవరు చేస్తున్నారు? మీరే చేస్తున్నారా? కొందరు వ్యక్తులే చేస్తున్నారా? అది మాయ చేస్తుంది. మీరెవరు గెలవట్లేదు. ఎవరినో విరిచేసి మీరు గెలిచిపోయారా? ఎవరినో ఎదవం చేసేసి మీరు పెద్దవాళ్ళు అయిపోయారా? ఎవరినో ఏడిపించేసి మీరు నవ్వేస్తున్నారా? దాని అర్థం ఏంటి? మాయ గెలుస్తుంది, మనుషులు ఓడిపోతున్నారు. ఎవరినో భయపెట్టి మీరు బతుకుతున్నారా? మీరు హుందాగా డాబుగా పోలీసులాగా, లాయర్ లాగా మీడియాల్లో సూటు బోట్లు వేసుకుని చెప్పేయటం వల్ల, మీరేదో సినిమాలు తీయటం వల్ల, మీరేదో కథలు కట్టేసుకుని సినిమాలు రాజమౌళి తీయగలడు అలాగా ఇలాగ వాళ్ళని భ్రమంలో పెట్టి మీరు భ్రమంలో బతుకుతున్నారు. అదే మాయ, అమృతం అని తెలుసుకోండి. మరి ఎలాగా? అణువున మాటకే తీసుకున్న నన్ను చెప్పనివ్వాలి, నన్ను బలపడనివ్వాలి. నేను ఎలా ఉన్నానో అప్పటికప్పుడు పర్సనాలిటీ లేదు, నేను కూడా కాసేపు బార్లో పడుకుంటున్నాను కాబట్టి, నేను ఈ శరీరం నుంచి బయటకు రాలేకపోతున్నాను కాబట్టి అలాగే ఉంచేయండి, గుంజేసుకుని అలా బతికేద్దామని అనుకుంటున్నాను. అదే పొరపాటు. మీరు మహారాజు మహారాణి గారు అంటే నా నుంచి పలికిన మొగతనం ఆడతానని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఈ రోజుకు తగ్గట్టు అది ఒక ఈమెయిల్ పంపమంటున్నాను, ఇప్పుడు వచ్చి ఈమెయిల్ పంపలేకపోతున్నారు, కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. అదే ఘోర కలి అనమాట. కావాలంటే మనుషుల్ని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చేసి ఎవాక్యుయేట్ చేసేస్తున్నాం, ఒక దగ్గర పెట్టేస్తున్నాం, ఎలాగన్నా ప్రాణాలు కాపాడేస్తున్నాం. ప్రాణాలంటే ఏంటనుకుంటున్నారు మీరు? కేవలం దేహంతో బతకడం అనుకుంటున్నారా? ఆలోచన బతకడం, అది కూడా తెలియట్లేదు కేటీఆర్కి. మేమే మంత్రులు, మేమే పెద్ద కులం వాళ్ళం, మేమే దొరలం అనుకుంటున్నాడు. ఆ అహంకారమే మోసానికి దారి తీసేస్తుంది. మిగతా వాళ్ళు కూడా అలా రెచ్చగొడుతున్నారు. బలం, వర్చస్సు, తేజస్సు, బలం కూడా మిమ్మల్ని మోసం చేసేస్తుంది. ఇంకొకళ్ళు అవి లేవుడు, అడు పిచ్చోళ్ళ వాగుతున్నాడు, అడికి పిచ్చని చూపించగలం కదా, మనమే పెద్దవాళ్ళం అయిపోయాం అలా అనుకుంటున్నారు. కానీ నేను ఏమంటున్నాను, ఇప్పుడు కూడా నేను ఏమంటున్నాను, గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన తీరులో ఉంది మీ ప్రపంచం భవిష్యత్తు. నన్ను నిండుగా చెప్పనివ్వాలి, సాక్షులను పిలవాలి. ఈ రిలేషన్స్, బంధాలు, మాకు లక్షల జీతాలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నాం, ఉద్యోగాలే కాదు మళ్ళీ వ్యాపారాలు కూడా చేసుకుని హ్యాపీగా ఉంటున్నాం లాంటి బాపూజీరావు లాంటి వాళ్ళని పెద్దవాళ్ళగా చూపించుకుని మిగతా వాళ్ళు ఎదవలైపోవాలి, అందరూ చచ్చిపోయినా పర్లేదు, చంపేసినా పర్వాలేదు, మేమే బతికేస్తాం అనేటువంటి వికృతానందం నుంచి బయటికి రండి, మాయ నుంచి బయటికి రండి. ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? పోనీ మీరేమైనా చేస్తున్నారా? ఒక పరిటాల రవిని ఎలా చంపుతారో ముందే చెప్పాను, ఇంకొక సునామీ ఎలా వస్తుందో ముందే చెప్పగలిగాను. పాటలు పాడుతూ అది ఆడుతున్న మొగతనం నాలో పలికిందే, అదే వాళ్లే తల్లిదండ్రులు. సృష్టి నన్ను ఎంచుకుందే, తల్లికి ప్రాధాన్యత ఇవ్వండి, తల్లి లేనిదే లోకం లేదు, తల్లిని గౌరవించండి అంటున్నారు. తల్లి అంటే ఎవరు? తల్లి యొక్క మనసు ఏంటి? ఆమె తండ్రిని ప్రార్థిస్తుంది, ఆమె తండ్రి అంటే ఇష్టపడుతుంది, అతని మనసులో చేరుతుంది. ఆమె మనసులో చేరిన వాడిని మీరు పట్టుకోవాలి. అలా వాళ్ళిద్దరు దొరుకుతారు మనకి. అదే అర్థం. అలా సామాన్య రూపంలో ఉన్న నాకెలా విలువ? నాలో చేరింది కాబట్టి. అది అర్థం చేసుకోకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు నన్నే పిచ్చోళ్ళు వదిలేసేయటం, నా పాటలు ఏంటో, ఆ డివైన్ ఇంటర్వెన్షన్ ఏంటో చూడకపోవడం, ప్రధానమంత్రి గారు కూడా ట్విట్టర్ మీద ఏదో మెసేజ్లు పెట్టిలే చూసుకోవడం, ఇంటరాక్ట్ అవ్వకపోవడం, ఇదే ఘోర కళ అని తెలుసుకోండి. మీరు రాముడు గుడి కట్టిస్తాం, యేసుప్రభు గుడి కట్టిస్తాం, అసలు మీరు దేవుళ్ళనే ప్రార్థించాం. ఇలా ఎవరైనా సరే మొదట మాటను పట్టుకోండి, ఏమంటున్నాడో చూసుకోండి. మనిషి ఎవరైనా ఏమంటున్నాడో చూసుకోండి. మీరు మనసులో మాటలు ముగ్గొద్ది. మీరు ఎవరినో ఒకరినో ఇద్దరినో వేధిస్తుంటే వాళ్ళని నేను కాపాడుకోవట్లేదు, వాళ్ళతో పక్కకి వెళ్ళిపోవట్లేదు, ఇక్కడే ఉంటున్నాడు, ఎక్కడే పడుకుంటున్నాడు, తనే వండుకుని తినేస్తున్నాడు, బొబ్బాయికాయలు తనే కొనుక్కుని తినేస్తున్నాడు, జాంకాయలు తనే తినేస్తున్నాడు.
ఇలా ఇలా మనిషి కొద్ది చూసుకుంటే అలాగే ఉంటుంది. నేనేమంటున్నాను, మైండ్ పట్టుకోండి. మీరు తమాషా చేసినా మీకు విలువ ఇవ్వాలని ఎదురు చూడకండి, తమాషా చేయకండి. అది అడ్డం పెట్టుకుని అనేకులను మోసం చేసుకుంటున్నారని అసలు సంగతి అదని తెలుసుకోండి. ఇలాగే ప్రతి ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ మోసం చేస్తున్నాడు. ఈ క్షణం ఆపడం అంటే ఎలా ఆపుతారు? ఎలా ఆపుతారు? మీ మైండ్ సెట్లు మార్చుకోవాలి. లోకాన్ని ఫిజికల్గా చూడకూడదు. నాతో సహా మిమ్మల్ని మీరు ఎవరిని కూడా ఫిజికల్గా ఎవరు లేరు, ఆలోచన రూపంలో ఉన్నాం. మనం సురక్షితంగా ఉన్నాం. ఆలోచన రూపంలో పట్టుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. జాతీయ జెండాలు అధినాయకుడు అని ఎందుకు పెట్టాను? అది నా తెలివి కాదు, మనందరినీ కాపాడడానికి వచ్చిన పరిణామ స్వరూపం అది, వాక్ విశ్వరూపం అది, కాల స్వరూపం అది. మహారాణి సమేత మహారాజు వాళ్ళు. నన్ను దేహంగా చూడకండి. నేను ఏ డ్రెస్ వేసుకుని కనపడడానికి ప్రయత్నం చేస్తున్నాను అదే మీరు రాజ్యాంగబద్ధం చేసుకోండి, విశాలంగా గ్రహించండి. అలా చేయాలంటే మీరు ప్రతి మనిషిలో మార్పు తీసుకురావాలి. మొదట ఏ పోలీసు నెట్వర్క్ ఉపయోగించుకుని, ఏ ఫేస్బుక్లో ఉపయోగించుకుని, ఏ ట్విట్టర్లో ఉపయోగించుకుని మీరు మోసాల మీద ఎలాగైనా దేహం కొద్దీ బతకాలనుకుంటున్నారో అదే ట్రెండ్ ఉపయోగించుకుని మనసు కొద్దీ బతకనివ్వండి. అప్పుడు మనుషుల్ని ఏం చేయాలి? ఆ ఇళ్లలోంచి ఖాళీ చేయాలా? ఏం చేయాలా? అవన్నీ అసలు సమస్యలు కాదు అవి. మీరు ముందు మైండ్లు చేంజ్ చేసుకుంటే ముందు ఒక చోట కూర్చోండి. కీలక వ్యక్తులుగా ముఖ్యమంత్రులు, మంత్రులు, మేధావులు, చిరంజీవి, స్వామీజీ వాళ్ళు అలాంటి వాళ్ళు అందరూ కూడా ఒక చోట చేరండి. అనగా ఆన్లైన్లో కనెక్ట్ అవ్వండి. నాకు ఈమెయిల్ పంపించండి, గవర్నర్ ద్వారా స్పందించండి, గవర్నర్ ద్వారా కదిలికి వచ్చేలా చూసుకోండి, గవర్నర్ ద్వారా అధికారి కదలండి. ఎందుకని? గవర్నరే అందరి మతాల గురించి, అన్ని కులాల గురించి ఏకకాలంలో అందరిలో దారిలో చెప్పి ఒక తాటి మీద తీసుకొచ్చే అధికారం ఆమెకే, ఆ పొజిషన్కే ఉంది. కాకపోతే ఆమె నిర్ణయం తీసుకొనివ్వాలి, నేను చెప్పినట్టు కదలాలి. మీరు ప్రశాంతం కామ్గా కూర్చోవాలి. మీరు ఏ ఇళ్లలోంచి ఎవరిని బలవంతంగా ఇది ఏమీ చేయొద్దు. మొదట నేనున్నానని చెప్పండి. వాక్ రూపంలో ఉన్నాను నేను. ముందు వర్షాలు, ఇప్పుడు 3 రోజుల వర్షాల కోసం 4 రోజులు వాళ్ళు ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా ఆలోచించండి. లోతట్టు ప్రాంతాల్లో ఖాళీ చేసేయాలి, విపరీతాలు ఏమీ అవసరం లేదు. ముందు మనుషులు ఉత్సాహంగా ఉండేలా చూసుకోండి, మనుషులు ధైర్యంగా ఉండేలా చూసుకోండి. మీరు ధైర్యం, ఉత్సాహం అంటే బాహ్యం కాదు. పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి హుషారులుగా కార్ల మీద వెళ్ళిపోయి, విమానాల మీద వెళ్ళిపోయి, రోడ్ల మీద హుషారుగా నడిచేసి, ఇళ్లలో ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్లు పెట్టుకుని పొద్దున్నే మేము ఎక్సర్సైజ్ చేసేస్తాను, మంచి జ్యూస్ తాగుతాను, మంచి యాక్టివ్గా ఉంటాను, ముఖం గుండ్రంగా ఉంటుంది, నాది తేజస్సుగా మాట్లాడతాను, నేనే బలమైన వాడిని, నేనే తెలివైన వాడిని అని ఎవడు అనుకుంటున్నాడో ముందు ఆడి చచ్చిపోతున్నాడు. జీవితం అంటే ఆలోచన. మనం ఇప్పటికే ఉన్న ఆలోచన, ఇప్పటికే బలపడవలసిన ఆలోచన, బలపడవలసిన మాటను పట్టుకోవాలి. ఏ ఆలోచన అయితే అది సూక్ష్మంగా కనీసం ఉండి కొంచెం పిచ్చోళ్ళు అయిపోతున్నాడు, ముందు అతను బలపరుచుకోవాలి. అతను పిచ్చోడు అనుకోకూడదు. అతని దగ్గరికి బస్సు చేసుకుని వెళ్దాం రండి, అతను పట్టుకుందాం రండి. ఎలా పట్టుకుంటారు? సాక్షులు, అనకాపల్లిలో సాక్షులు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిపోయి ఎక్కడ ఉన్నారో వాళ్ళని పట్టుకుని టీమ్గా ఫామ్ అయ్యి, బృందం ఫామ్ అయ్యి నా గురించి చెప్పుకోవాలి. అనగా గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటున్నాను కదా, దాని గురించి చెప్పుకోవాలి. మైండ్ బలాన్ని పెంచుకోవాలి. మీరు మైండ్లు పెంచుకోవాలి. అదే తపస్సు, పూజ, యోగం అన్నీ అదే కుటుంబం, కులం, పరిపాలన అన్నీ ఆయనే వర్తిస్తాయి. ఇంకా మనకి మీ ఉన్నవి ఏమీ చెల్లవు. మీరు 10 ఉపయోగించుకుని ఇరిసేసి మీరే ఉన్నట్టు చూపించుకున్నా, మీరే ఎలాగన్నా ఎదుటోళ్ళు తగ్గిపోయినట్టు కనపడుతున్నా అదేం పెద్ద సమస్య కాదు. ఆలోచన పెంచుకోండి. ఈ క్షణం మైండ్ పట్టుకోండి, ఇంక మిగతా అన్నీ వదిలేయగలరు. మీరు మైండ్ పట్టుకోకపోతే మీరు మృతంలో కొనసాగుతున్నారు. మీరు బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, ఎదుటోళ్ళు బలహీనపరిచేసినా మీరు బలంగా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా కూడా భౌతిక స్థితి మృతం అవుతుంది అంటే రెప్పపాటు మీద కాదు. అది నిజమా కాదా? అది అలా ఆలోచించండి. ధర్మో రక్షత సత్యమేవ జయితే.